రాష్ట్రంలో 16 సీట్లు సాధిస్తాం, కేంద్రంలో మేము శాసిస్తామనేటటువంటి మాట ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పదే పదే చెప్తా ఉందో, ఇప్పటికీ గత పార్లమెంటు ఎన్నికల్లో కూడా అత్యధిక స్థానాలు, మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ గెలవడం, మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి కూడా పూర్తిగా మద్దతిస్తూ అన్ని రకాలుగా కూడా కేసీఆర్ మరి బీజేపీకి హక్కున చేర్చుకొని ఆలింగనం చేసుకొని అన్ని రకాలుగా సహాయ సహకారాలు కేంద్రానికి అందిస్తూ పోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం డిమానిటైజేషన్లోనే కానీ, జిఎస్టీలోనే కానీ అన్నిట్లో కూడా బీజేపీకి మద్దతు ఇస్తూ వారికి వంతపాడుతూ పోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేంద్రాన్ని శాసించాలి, ఫెడరల్ ఫ్రంట్ తీసుకొస్తాము, మేము రాష్ట్రాలకే అధికారాలు ఉండాలి, కేంద్రంతో పని లేకుండా రాష్ట్రాలు పాలించే విధంగా రావాలి, కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ రావాలంటటువంటి మాటలు మాట్లాడుతూ మళ్ళీ మోసం చేయాలంటటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇప్పటికి ఇన్ని సీట్లు సాధించి కేంద్రంతో ఈ 5 ఏళ్లలో విభజన చట్టంలోని అంశాలపైన ఒక్కటి కూడా సాధించలేనటువంటి టీఆర్ఎస్ పార్టీ, అన్ని రకాలుగా బీజేపీకి అండగా ఉంటూ మద్దతు ఇస్తూ పోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా మరి సాధించుకోలేకపోయినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈరోజు కేంద్రంలో మేము ఫెడరల్ ఫ్రంట్ సాధిస్తాం, ప్రాంతీయ పార్టీలకు ఏ రాష్ట్రంలో వారికి అధికారం ఉండేటట్టు చేస్తుంటామని ప్రజలని మోసం చేసి మరొకసారి పార్లమెంటు సీట్లను గెలుచుకునేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో తెలంగాణ ప్రజలందరినీ కూడా మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరొకసారి మోసపోవద్దు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏది కాకూడదో అది కాదో అనేటటువంటి విధంగా ఎందరూ ప్రయత్నించినా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనైనా ప్రజలు ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు విభజన చట్టంలో పెట్టినటువంటి అంశాలన్నీ నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి బీజేపీకి ఒక పక్క మద్దతు ఇస్తూ పోతున్నటువంటి కేసీఆర్కు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కుల మత భేదాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకునేటటువంటి పార్టీ, కేంద్రంలో ఈరోజు జరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యనే కానీ, అన్ని రకాలుగా మతాల పేరుతో దేశాన్ని చీలుస్తున్నటువంటి విషయంలోనే కానీ ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈ దేశంలో మార్పు రావాలి అనేటటువంటి విధంగా ఆనాడు మోడీ ఏదైతే మాట్లాడి పెద్ద ఎత్తున యువతని ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేసి ఏదైతే మోసం చేసి అధికారంలోకి వచ్చిండో 5 ఏళ్లలోన ఏ ఒక్క యువతకు ఎలాంటి న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ